దేవునికి మహిమ కలుగుగాక. అందరికి వయసులనేది ఉదయకాలాన్ని బట్టి మనం అందరం కలుస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇచ్చిన ఆయుష్ బట్టి కూడా దేవాది దేవునికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నాము. దేవుని యొక్క మహాత్మలో ఖచ్చితంగా బాగుంటాము. ప్రార్థన చేస్తుంటారని విశ్వసిస్తున్నాము. ప్రార్థించండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని యొక్క కృపను మీరు తప్పకుండా పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా దేవుని మీద ఆధారపడేవాడు ఆ కృపకు పాత్రలు అవుతారు. ఇది దేవుని వాక్యం, ఇది అబద్ధం కాదు, ఇది నిజం. చూడండి, ఏదైనా మనము ఫలింపు చిత్తాన్ని గురించి వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఫలింపు అనేది ఎలా ఉండాలి? చూడండి, పంట వేస్తాం. మనము పంట వేసినప్పుడు ఆ యొక్క పంట ఏ విధంగా రావాలని కోరుకుంటామంటే, మన ఇంటికి వేసినటువంటి ఆ యొక్క 1 ఎకరా కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, కొంత సమృద్ధిగా అంటే దాదాపు మన ఇంటికి ఒక్కొక్క ఎకరాలు 20, 30, 40 ఏం రావాలనుకుంటామంటే నిండా గోతాల నిండా మనకు ఆ ధాన్యం ఇంటికొచ్చినప్పుడు గొప్ప సంతోషాన్ని మనం పొందుకుంటాం. అలా రావాలంటే మనం మీద కలిగి ఉండాలి. అంటే జాగ్రత్తగా ఆ యొక్క కాపును మనం వేసేటువంటి విత్తనం వేసే రోజు నుంచి, అంటే దున్నే రోజు నుంచి మనము అది ఇంటికి వచ్చే రోజు వరకు దాని పట్ల మనం చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఎవరైతే ఉంటారో ఒక్కొక్కసారి ప్రకృతి మనల్ని ఏం చేస్తుందంటే ఇబ్బంది పెడుతుంది. ప్రకృతి ఇబ్బంది పెట్టడం అది మరి పని కాదు. ఆ ప్రకృతి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దేవుని యొక్క కృప, దేవుని మీద కూడా మనం ఆధారపడితే ఆ ప్రకృతిని కూడా మనం బ్రేక్ చేసి మనం అనుకున్న పంటను ఇంటికి తీసుకుని ఉంచుకోగలమని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఆశీర్వాదం ఎక్కడుందంటే మనము చేసేటువంటి ప్రయత్నమే, మనం నడిచేటువంటి విధానంలో ఈ యొక్క ఫలింపు అనేది మనకు కనిపిస్తుంది. చూడు, ఇక్కడ మనము మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో మాట చదువుతాను నేను. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి 30దంతలుగాను, 60దంతలుగాను, 100దంతలుగాను ఫలించు వారిని చెప్పారు. అంటే వాక్యం విని, అంటే మంచి నేలలో పడినటువంటి విత్తనాలు మంచి ఫలింపు వస్తాయి. అంటే బాగా దున్నబడినప్పుడు, దానికి మంచి ఎరువు పెట్టబడినప్పుడు, దానికి మంచి వాటర్ ఇవ్వబడినప్పుడు, ఆ అన్ని కలిగినప్పుడు, దాంట్లో మంచి విత్తనాలు పడినప్పుడు అది ఏమవుతుందంట 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలింపు వస్తుంది. చూడండి, అల్టిమేట్ గా గొప్ప ఫలింపు ఏదంటే 60, 100 30 ఏంటంటే కొంచెం, 60 ఏంటంటే బెటర్, ఆ యొక్క మొత్తం 100 అంటే ఫుల్ఫిల్, హ్యాపీ అనమాట. అసలు అందరి విధంగా వస్తుంది అనమాట. అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా 30దంతలుగా ఫలింపంటే కేవలము వాక్యం వింటుంటాము, వాక్యం చదువుతుంటాము, ఉదయాన్నే లేస్తాము, ఆ యొక్క అలవాటు ప్రకారము చిన్న ప్రార్థన చేసుకోవటము, ఏదో ఒక క్యాలెండర్ ఎక్కడో ఒక దగ్గర వాక్యం విని వెంటనే మనం పనులు ప్రారంభించి మరలా ఇంకా టైం దొరికినప్పుడు ఎప్పుడో దేవుని వాక్యం వినటము, ఎప్పుడో టైం దొరికినప్పుడు ఒక పాట పాడుకోవటము, తర్వాత ఆ ఆదివారము పరుగుల మీద పరుగులతో పోయి వాక్యం వినటము, ఇంటికి వచ్చేటప్పుడు ఏం చెప్పారో అనేది కూడా మర్చిపోవటము. ఇదేంటంటే అది క్రమముగా దేవుని యొక్క తో నడుస్తున్నావే కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎలా చేయమంటున్నాడు, ఎలా కష్టపడుతున్నావు అంటున్నాడు అనేది లేదు. కాబట్టి 30దంతలు ఫలితాన్ని మనము పొందుకుంటాము. 60దంతలు ఏంటంటే అంటే హ్యాబిచువేటెడ్ అవుతున్నాం. 60దంతలు ఫలితం అంటే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా టైంకు మనము ప్రయత్నం వెళ్ళటము, టైం అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగం ఇవ్వటము, ఆ కానుకల టైంలో కానుక కరెక్ట్ గా ఇవ్వటము, తర్వాత మనము టైం మెయింటైన్ చేయటము, మరలా అంటే ఆ ఇంట్లో ప్రతిరోజు 3 అధ్యాయాలుగా చదవటము, కుటుంబ ప్రార్థన చేయటము, ఇలా చేసేటువంటి క్రమాన్ని 60దంతలు అంటారు. 100దంతలు అనేటువంటి క్రమం ఎలాంటిదంటే అనుదినము ఈ రోజు నేను ఏ మాట అయితే మాట్లాడుతున్నాను, ఈ మాట ప్రకారం నా జీవితం ఉందా లేదని అంటే ప్రతి దానికి ప్రశ్న వేసుకుంటాము. అంటే అంతగా భయపడతాం. దేవుడు అంటే అంత భయపడి ఎక్కడ కూడా ఆ యొక్క అరమరికలు లేకుండా, ఎవరైనా ఏమైనా అన్నా కూడా సర్దుకుపోయే మనసు, ఎవరైనా ఏదైనా కూడా అనరాని మాట అంటే కూడా అడ్జస్ట్ అయిపోయేటువంటి మనసు, తర్వాత వాళ్ళకి చిల్లు చేద్దాము అని రివర్స్ కౌంటరించే మనసు లేకుండా అన్నిటినీ తాడుకుంటూ ఎల్లప్పుడూ సంతోషము సమాధానం కలిగి మనుషులందరితో సఖ్యత సమాధానం కలిగి దినము
ప్యూరిఫై అవుతూ, అయ్యో ఈ రోజు నా దేవుడికి ఇష్టం లేని పని ఏమైనా చేశానా, ఇదిగో నా దేవుడు నన్ను చూసి సంతోషపడతాడా అనేటువంటి విధానంలో లోక మర్యాదను విడిచిపెట్టి ఎల్లప్పుడూ దేవుడి కొరకు జీవించాలా. ఇదిగో నా సమయం అయిపోతుంది, ఇంకా నేను దేవునికి ఏం చేయాలి, ఎలా చేయాలి, నా దేవుని నేను ఎలా సంతోష పెట్టాలి అనేటువంటి ఆతృతతో అనుదినము గడిపేటువంటి వారు ఎవరంటే 100 ఫలాన్ని పొందుకున్న వారితో సమానం. కాబట్టి 3 రకాలైనటువంటి ఫలాలు మనం చూస్తున్నాము. అంటే దేవుని బాప్తిసం తీసుకుందాము, ఆ వాక్యాన్ని తెలుసుకుంటాము, వాక్యం ఎవరైనా చెప్తా ఎక్కడో విన్నారు, ఎక్కడుందో చెప్పలేము. ఈ 60 అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాక్యం ఎక్కడుందనేది అది చెప్పగలరు, దాన్ని క్యాచ్ చేస్తా నడుస్తూ ఉంటారు అనమాట. 100 ఏంటంటే సంపూర్ణంగా దేవుని వాక్యం హృదయంలో నింపబడుతుంది. ఎక్కడ కూడా మాటతో కానీ చూపుతో కానీ ఎక్కడ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి జీవితంలో ఎదిగేదాని కొరకు ఆసక్తి కలిగి అనుదినము దేవునితో నడిచేటువంటి వారిని 100 ఫలాన్ని పొందేటువంటి వారని లేఖనం చెప్తుంది. కాబట్టి మనము ఈ 3 కేటగిరీలో ఈ రోజు ఏ కేటగిరీలో మనం ఉన్నాము అని మనల్ని మనం ప్రశ్నించటము మనం ఎంతైనా భద్రమైనాము. కాబట్టి మనము ఈ 3 ఏది మంచిది, ఏది దేవునికి ఇష్టమైంది అనేది మనం గ్రహించి అలా మనం అనుదినము దేవుని కొరకు మనం ఒక సాధనాలుగా మారిపోవాలని, మనల్ని బట్టి మన సమాజము, మన కుటుంబాలు, మన రక్త సంబంధికులు అందరూ కూడా దేవుని వైపు తిరిగే విధంగా వీలుకరమైనటువంటి జీవితాన్ని కలిగే విధంగా మన జీవితాలు వాళ్ళ ముందు తెరచినటువంటి పుస్తకం లాగా ఉండాలని ప్రార్థిద్దాము. అట్టి కృప అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించేందుకు ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన బిడ్డలను మనము దేవుని వైపు నడిపిస్తూ ఆ 128వ కీర్తన చెప్పబడినట్టు మనము మన బిడ్డలు మన యొక్క బల్ల చుట్టూ ఆ యొక్క ఒలివల మొక్కల వలె వాళ్ళు దేవునికి మహిమార్థకరంగా మన బిడ్డలు ఉండాలని, మన కుటుంబాలు దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబాలుగా మన వల్ల అనేకులకు మేలు కలిగించేటువంటి కుటుంబాలుగా ఉండాలని ప్రార్థన చేద్దాము. దేవుని అట్టి కృప మనకు అనుగ్రహించిన దాకా ఆమేన్. మహాగణుడా, జీవాధిపతి స్తోత్రం నాయన. ఈ ఉదయ కాలాన్ని బట్టి ఇదిగో నీ బిడ్డలతో కలుసుకొని మరొక పర్యాయం నాయన నీ యొక్క అమూల్యమైనటువంటి ఇదిగో నా తండ్రి మా బలమైనటువంటి దేవుని యొక్క మాటలు మీరు ధ్యానించుకున్నట్టు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. ఎవరైతే వాక్యం ఇచ్చినారో, ఎవరైతే నీ మీద ఆశ కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే అనుదినం నేను ఆనందిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఇదిగో మార్కు సువార్త 4వ అధ్యాయం 20 వచనం మీరు మాకు మాట్లాడారు. ఇదిగో నా తండ్రి మంచి నేల పడిన వారు 30 60 100 ఫలిస్తారని మీరు మాతో మాట్లాడారయ్యా. ఇదిగో నా తండ్రి అందరూ నైనా 100 ఫలాన్ని మీరు పొందుకోవాలని, ఫలించేవారుగా ఉండాలని, అలాంటి ఆశలు ప్రతి ఒక్క హృదయంలో మీరు కలగచేయమని, ప్రతి ఒక్కరు కలగచేయబడినప్పుడు దాని కొరకు ప్రయాసపడేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ప్రతి కుటుంబాన్ని ప్రతి జీవితాన్ని దీవించి అందరి అవసరతులు తీర్చమని మరొక పర్యాయం మీ చిత్తమైతేనైనా మేము కలుసుకుని మీ నామాన్ని మహిమపరచుకు మీ కృపను మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాని దేవుడు మాకు తోడై ఉండుగాక. తప్పకుండా షేర్ చేయండి. ఫలింపు జీవితంలో 100% మనము 100 ఫలాన్ని మనం పొందుకునేదానికి ప్రయాసపడతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేక తెలియచేసి దేవుని రాజ్యం కట్టుకు ప్రోత్సహించబడదాము, దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. షలోమ్.